సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మైవి3 యార్డ్స్ అనే కంపెనీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా లేదా ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇందులో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఖచ్చితంగా ఇందులో మనం క్రౌన్ మెంబర్ ప్యాకేజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ప్యాకేజ్ తీసుకోవాలంటే దగ్గర 1,21,000 వరకు అయితే మనమైతే డబ్బులు అనేది పే చేయాల్సి ఉంటుంది. దీనికి గాను వీళ్ళైతే ఒక 40 ఆయుర్వేదిక్ క్యాప్సిల్స్ అయితే వీళ్ళైతే ఇస్తారు. మరి ఈ క్రౌన్ ప్యాకేజ్ తీసుకోవడం కోసమని 1,21,000 పే చేయొచ్చా? ఒకవేళ పే చేసి ఇందులో క్రౌన్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఈ కంపెనీ అసలు ఉంటుందా పోతుందా అనే దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ మైవి3 యార్డ్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇది ఇందులో మనం యాడ్స్ చూడడం ద్వారా మనం అయితే డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ డబ్బులు అనేవి మనం తీసుకునేటువంటి ప్యాకేజ్ పైన అయితే ఆధారపడి ఉంటుంది. మనం తక్కువ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మనం అయితే తక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎక్కువ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే పెద్ద ప్యాకేజ్ తీసుకున్నట్టయితే ఇందులో ఎక్కువ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఇక్కడి వరకు ఒక లెక్క. మరి ప్రతి ఒక్కరికైతే ఆశ ఉంటుంది ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని. మరి ఈ మైవి3 యార్డ్స్లో మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా క్రౌన్ మెంబర్ అనేది అయితే తీసుకోవాలి. దీనికి గాను 1,21,000 రూపాయలు అయితే 1,21,120 రూపాయలు అయితే మనమైతే పే చేయాల్సి ఉంటుంది. దానికి గాను ఒక 40 ఆయుర్వేదిక్ క్యాప్సిల్స్ అయితే వస్తాయి. ఇవి వచ్చేసి ఇమ్యూనిటీ పెంపొందించుకోనికి అయితే మనకైతే సహాయపడతాయి. క్యాప్సిల్స్ అయితే ఓకే, ఆయుర్వేదిక్ క్యాప్సిల్స్ 100% మనకైతే రిజల్ట్ అయితే ఇస్తుంది. అయితే ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు ఈ క్రౌన్ మెంబర్ అనేది తీసుకోవచ్చా లేదా తీసుకున్నట్టయితే మరి కంపెనీ పోతే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా ప్రతి ఒక్కరికైతే ఉండే డౌటే ఇది. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే వస్తే రాని పోతే పోని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే 100% తీసుకోవచ్చు. ఆగండి ఇంత సింపుల్గా చెప్తానని మాత్రం అనుకోకండి. ఇక్కడే ఒక పెద్ద కష్టమైతుంటుంది. సో మీరు పెద్ద ప్లాన్ తీసుకున్నంత మాత్రాన సరిపోదు. ఎందుకనంటే మీకు వచ్చేటి రోజుకి 480 రూపాయలు మాత్రమే మీకైతే ప్రతిరోజు అయితే వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇందులో పెద్ద ప్లాన్ తీసుకొని ఎక్కువ మందిని రిఫర్ చేయగలుగుతామో అప్పుడే మనం ఇందులో పెద్దగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెద్ద ప్యాకేజ్ తీసుకునే ప్రతి ఒక్కరికి అంటే సీఎం ప్లాన్ తీసుకునే ప్రతి ఒక్కరికి 1,20,000 పెట్టి తీసుకునే బాపతి ప్రతి ఒక్కరికి ఎట్లుంటుందని అంటే ఇంత పెడుతున్నా నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అంటే మాత్రం అయిపోదు. మళ్ళీ మీరు అంతకు తగ్గ కష్టం చేయాలి. రిఫర్స్ ద్వారా వాళ్ళ చేత కూడా పెట్టించాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ క్రౌన్ మెంబర్ ఏదైతే ఉందో సీఎం ప్లాన్ అనేది కొత్తగా నెట్వర్క్ మార్కెటింగ్ దిగే వాళ్ళకైతే వేస్ట్ అని చెప్పొచ్చు. ఇది వరకు ఇలాంటి కంపెనీలు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే ప్లాన్ ఈజీగా వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మీకు ఇందులో నిజంగా చేయాలి, ఒకవేళ మాకు డబ్బులు పెట్టినా పోతే పోని వస్తే రాని బట్ మేమైతే చేయాలి అనుకుంటున్నాం అయితే ఫస్ట్ ఎవరైతే ఇప్పుడిప్పుడే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నేర్చుకుంటున్నారో వాళ్ళు బేసిక్ ప్లాన్ నుంచి కొద్దిగా మీరైతే సిల్వర్ ప్లాన్ తర్వాత గోల్డ్ ఇట్లా ఈ పరంగా మీరైతే ప్యాకేజ్ అనేవి తీసుకుంటూ మీకు ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్ పైన అవగాహన వస్తుందో అప్పుడు పెద్ద ప్లాన్ తీసుకోండి. అంతే తప్ప కొత్తగా ఇప్పుడే మైవి3 యార్డ్స్ గురించి ఇని దానికి అడిక్ట్ అయి మాత్రం పెద్ద ప్లాన్ అనేది కొత్తగా ఇలాంటి కంపెనీలు చూసేవారు ఎవరు కూడా దయచేసి అయితే పెద్ద ప్లాన్ అయితే తీసుకోవద్దు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే పెద్ద డౌట్ అసలు ఈ కంపెనీ ఉంటుందా పోతుందా అనేది డౌట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మొన్న ఈ మైవి3 యార్డ్స్కి సంబంధించిన ఎండి సార్ కూడా అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక అది వేరే కొన్ని రీజన్స్ వల్ల జరిగిపోవచ్చు. మొత్తానికి అయితే అసలు ఈ కంపెనీ ఉంటుందా పోతుందా అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను, ప్రతిదీ ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం అయితే కాదు. ఏదో ఉన్నన్ని రోజులు అసలు నిజానికి మన మనుషులు మనమే శాశ్వతం కాదు. అలాంటిది కంపెనీలను శాశ్వతం అని మనం ఎట్లా అనుకుంటాం? నేను చెప్పేది ఒకటే, 1,21,000 పెట్టి మీరు ప్యాకేజ్ తీసుకునే టైంలో సీఎం ప్లాన్ పెద్ద ప్లాన్ తీసుకునే టైంలో వస్తే రాని పోతే పోని ఒకటి. రెండోది ఏంటంటే నేను మాత్రం కంపెనీ ఉంటుందనే ఇందులో దిగుతూ ఉన్నా, ఇందులో నేనైతే చేస్తూ ఉన్నా.
పోయినప్పుడు నువ్వే చేసేదేం లేదు నేను చేసేదేం లేదు అన్న ఆ మైండ్ సెట్తో మీరు రండి తప్ప ఇందులో 1,20,000 పెట్టరాక మీరు ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎవరెవరినో అడిగి ఎక్కడెక్కడో తిప్పలు పడి డబ్బులు తీసుకొచ్చి కట్టిన తెల్లారి నుంచి చిన్న మిస్టేక్ వచ్చినా ఓటీపీ రాకపోయినా అది రాకపోయినా ఇది రాకపోయినా అప్పటిదప్పుడే పెద్ద మీరు కంగారు పడిపోవడం పెట్టిన తర్వాత మళ్ళీ బాధపడడం ఇలాంటివి మాత్రం చేయకండి. నేను ఫస్టే చెప్తా ఉన్నా, దూకాలనుకుంటే డైరెక్ట్ దూకేయాలి అంతే తప్ప దూకాలా అని చెప్పేసి ఇలాంటి ఆలోచన చేస్తే సమయం అయిపోతుంది. మనకన్నా ముందు దూకిన వాళ్ళు సెటిల్ అయిపోతారు, మళ్ళీ దూకిన వాళ్ళు అయితే మళ్ళీ పైకి వచ్చేస్తారు, మనం మాత్రం ఇంకా దూకన్నా అని ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ పరంగా ఉంటుంది. అందుకే చెప్తా ఉన్నా, నాకు 1,21,000 పెద్ద మ్యాటర్ కాదు, నేను చేస్తా. ఇంకోటి ఏంటంటే నా కింద బొచ్చని నెట్వర్క్ ఉంది, నేను చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉన్నారు అని కనుక మీరు అనుకుంటే క్రౌన్ మెంబర్ తీసుకోండి. మీరైతే మీ చుట్టుపక్కల వాళ్ళకైతే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ చేత కూడా మీరైతే ఏదో ఒక ప్లాన్ ఇప్పిస్తూ మీరైతే హ్యాపీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కంపెనీ ఉంటుందా పోతుందా అంటే మాత్రం ఆ కంపెనీ మేనేజ్మెంట్ అయితే 100కి 1000% కంపెనీని రన్ చేయాలని వాళ్ళైతే కష్టపడతారు తప్ప ఎక్కడ కూడా ఈ MyV3 Arts కంపెనీ వాళ్ళు మేము ప్రాఫిట్ చూసుకుంటాం అవతల పడతామని అయితే ఎక్కడ కూడా లేదు. ఈ కంపెనీ గురించి అనలైజ్ చేసినట్టయితే వాళ్ళు నిజంగా కంపెనీని నడిపియాలని చెప్పేసే కష్టపడుతూ ఉన్నారు అంతే తప్ప ఇందులో మేము 4 డబ్బులు సంపాదించుకుంటాం, ప్రజలను మోసం చేసి మేము బయటపడతామన్న కాన్సెప్ట్ అయితే వాళ్ళ దగ్గర అయితే కనబడట్లేదు. సో నేను అందుకే చెప్తా ఉన్నా, మీరు చేయాలి అనుకుంటే చేయొచ్చు. కాకపోతే పెద్ద ప్లాన్ తీసుకునేటప్పుడు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వస్తాయి పోతాయి అన్నట్టే చూసుకోండి. వస్తేనేమో అదృష్టం, పోతేనేమో అనుభవం, అంతే అనుకొని మీరైతే ఇందులో అయితే చేసుకోవచ్చు అంతే తప్ప వేరే అయితే పెట్టుకోకండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.